ఇది కనిపించేటువంటి అంశమే. ఏంటిదనంటే దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా మనం అన్ని విషయాల్లో ఉంటామా? ఉండం కదా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంతోని మనల్ని మనం సరి చేసుకొని మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. అవునా? ఈరోజు మనము అన్ని విషయాలలో అసలు ఎలా ఉండాలి, దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అనేది నేర్చుకున్నాం. అన్ని విషయాల్లో మనము ఎలా ఉండాలి. దానికంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఫ్లైట్స్ తెలుసు కదా మీకు అందరికీ, ఏరోప్లేన్ అంటాం కదా. అయితే సింగిల్ ఇంజిన్ ఏరోప్లేన్స్ అని ఉంటాయన్నమాట. సింగిల్ ఇంజిన్ ఏరోప్లేన్స్ స్టంట్ పైలట్స్ అంటారు వాటిని నడిపేటువంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే సరదాగా, ఇదేం ప్రయాణం చేసేది కాదు, కొంత ఎత్తుకు తీసుకుపోయి వాళ్ళు ఏదైనా చూడాలనుకునేటువంటి దృశ్యాలను చూడడం కానీ, మీరు అప్పుడప్పుడు ఆకాశంలో విన్యాసాలు చేస్తూ ఉంటారు. మొత్తం ఫ్లైట్ని ఇట్లా 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 తిప్పేస్తూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందా? అట్లా వాళ్ళని స్టంట్ పైలట్స్ అంటారు అన్నమాట. అయితే అట్లా ఒక స్టంట్ పైలట్ ఆయన యొక్క ఏరోప్లేన్ ద్వారా ఆయనకు ఆదాయ వనరు ఏంటంటే, అది చిన్నగా ఉంటుంది, ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోలేరు. అందులో మ్యాక్సిమం 5 to 6 మెంబర్స్ మాత్రమే కూర్చుంటారు. అయితే పర్ హెడ్ ఒక మనిషికి కొంత రేట్, సపోజ్ 10,000 అనుకుందాం. ఒక మనిషిని 10,000 ఇచ్చి అందులో కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తాడంటే మొత్తం తిప్పుతాడు అనమాట. తిప్పేసి మళ్ళీ దించుతాడు. ఇది ఆయన యొక్క దినచర్య, ప్రతిరోజు ఆయన చేసేటువంటి పని. అయితే ఒకరోజు ప్లేన్ ఎక్కాలని చెప్పి ఇద్దరు వస్తారు. అందులో ఒక ఆయన చాలా మంచి బిలీవర్ అనమాట. ఆ బిలీవర్ ఏం చేస్తాడంటే 10,000 ఇచ్చి నేను నా భార్య ఇద్దరం ఎక్కుతామంటాడు. నేను నా భార్య, ఒకరికి ఎంత? ఇద్దరికైతే కదా. కానీ ఆయన అంటాడు నేను 10 ఇస్తా, కానీ నా భార్యను కూడా నేను తీసుకొని రావాలనుకుంటాను అంటాడు. ఆయన ఎంత చెప్పినా కన్విన్స్ కాదు. ఈయన ఏమనుకుంటాడంటే, అరే వచ్చిన గిరాకీ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి, సరే ఒక్క టికెట్ మీదనే ఇద్దరిని నేను ఎక్కించుకుంటా, కానీ ఒక షరతు అంటాడు. ఏంటిది ఆ షరతు అంటే, నేను ఫ్లైట్ నడిపిస్తున్నంతసేపు ల్యాండ్ అయ్యేంత వరకు కూడా మీ నోట్లో నుండి శబ్దం రావద్దు అంటాడు. సౌండ్ అస్సలే రావద్దు. ఈ కండిషన్కి ఒప్పుకుంటే సరే, ఒకవేళ సౌండ్ చేస్తే డబుల్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు. ఈయన సరే అంటాడు అనమాట. సరే అయిన తర్వాత ఇద్దరు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఈయన మనసులో ఉంటుంది కదా, ఒక్క టికెట్తో ఇద్దరు ఎక్కిందని చెప్పేసి ఈయన ఎన్ని స్టంట్స్ చేయాలో అన్నీ చేస్తాడనమాట. అంటే మొత్తం ఒక ఎంత ధైర్యశాలి కూడా భయపడేటట్టు ఆ ప్లేని అటు ఇటు మొత్తం ఎంత చేసినా కానీ అసలు సౌండ్ రాదు. కొన్నిసార్లు నడిపించడానికే భయం అవుతుంది, ఆయన చేసినట్టు ఆయనకే భయం అవుతుంది. ఇప్పుడు డబుల్ తీసుకోవాలి కదా, ఆయన చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తాడు, కానీ అక్కడ ఒక్క సౌండ్ కూడా రాదు. ఇంకా లాస్ట్కి ఈయననే అలసిపోయి ల్యాండ్ చేసేస్తాడు. ల్యాండింగ్ అయిపోయిన తర్వాత ఆయన అడుగుతాడు అనమాట, అసలు నేను చాలా టెరిబుల్ డ్రైవింగ్ చేసిన, నేను అంటే ఫ్లైట్ నడిపించిన, నిజంగా నాకే కొన్ని సందర్భాల్లో భయమైంది, మీరు అట్లా శబ్దం చేయకుండా ఎట్లా కూర్చున్నారు అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఆ బిలీవర్ ఒక మాట అంటాడు, కానీ ఒక్క పాయింట్ దగ్గర నేను అరిచినంత పని అయింది, కానీ నేను అరవలేదు అంటాడు అనమాట. ఏ సందర్భంలో అని అంటే, నా భార్య ఫ్లైట్లోకి వెళ్ళి కింద పడిపోయింది అంటాడు. నా భార్య ఫ్లైట్లోకి వెళ్ళి కింద పడిపోయింది, కానీ నేనేం చేయలే, నేను అరవలేదు. అరవకుండా ఎట్లున్నారు? ఏమంటారు దాన్ని? ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ కంట్రోల్. అంటే అట్లాంటి పరిస్థితుల్లో కూడా అరవకుండా ఉండగలమా? ఉంటారా మీరు? ఉండం కదా. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అనేక విషయాలలో, అనేక సందర్భాలలో మనకేముంటలేదు,
సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకి ఉండలేదు. సరేనా? దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా చదవండి గట్టిగా. ఇరవై 25వ వచనం. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము అన్ని విషయంలో ఎలా ఉండాలి? మితముగా ఉండాలి కదా. ఆంధ్ర సైడ్ అంటారు ఒక మాట, అతి చేస్తున్నాం అంటారు అనమాట. మనం ఎలా ఉండాలట? మితం అంటే తెలుసా? తెలుసా మితం అంటే? Within the limits. Now everyone who competes in the games exercises self-control in all things అనే మాట. ఒక ట్రాన్స్లేషన్లో సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ గురించి చెప్తున్నప్పటికీ కూడా పౌలు దాన్ని ఉదహరిస్తూ క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పందెంలో పోరాడేటువంటి వారు ఎలా ఉంటారట? అన్ని విషయాల్లో మితముగా ఉంటారు. మీరు స్పోర్ట్స్ పర్సన్స్ని చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా ఫిట్గా ఉంటారు కదా. అవుట్ ఆఫ్ షేప్ ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అవుట్ ఆఫ్ షేప్ అయినారు అనుకోండి, వాళ్ళని కూడా పక్కకి పెట్టేస్తారు. అవునా? మీరు క్రికెటర్స్ని చూడండి, ఇంకా వేరే మనకు తెలిసిన స్పోర్ట్ క్రికెట్ ఎక్కువ కాబట్టి, అవునా, వాళ్ళని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తే వాళ్ళ వయసు పెరుగుతున్నా కానీ వారు చాలా ఫిట్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి అన్నీ ఉంటాయి. వారు ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కావాలంటే అది త్రాగొచ్చు. కానీ వారు ఎలా ఉంటారు? అన్ని విషయాలలో, అవునా, ఇది ఉంది కదా అనేసి, దొరికింది కదా అనేసి ఎటు పడితే అట్ట వాళ్ళు ఉండరు. అందుకనే వారు ఏం చేస్తారు? లాంగ్ రన్ అనమాట. అంటే వారు ఎక్కువ కాలము వారు ఆడాలనుకునేటువంటి ఆట ఆడడానికి ఆస్కారం ఉంటుంది. అవునా? అయితే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అలాంటి వారు క్షయమైనటువంటి కిరీటం పొందడానికి వారు ఏం చేస్తున్నారట? అన్ని విషయాల్లో వారు మితముగా ఉన్నప్పుడు మనము అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందడానికి ఇంకెక్కువ ఏం చేయాలి? మితముగా ఉండాలి. అర్థమైతే? అక్షయమైనటువంటి కిరీటం. అక్షయమైన కిరీటం అంటే అది పాడు కానటువంటి కిరీటం మనం పొందుకోవడానికి అన్ని విషయాలలో మనం ఎట్లుండాలి? సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలన్నమాట. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. కాబట్టి అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నామా మనం? తిమోతికి రాసిన మొదటి పత్రిక కాదు, రెండో పత్రిక. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. చూడండి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. ఎవరు చెప్తున్నారు? పౌలు తిమోతికి చెప్తున్నా. తిమోతి యవ్వనస్తుడైన సేవకుడు కదా. తిమోతికి ఏం చెప్తున్నా అంటే, తిమోతి నువ్వు అన్ని విషయాలలో ఎలాగ ఉండాలి? మితముగా ఉండు. ఏది కూడా అతిగా వెళ్ళొద్దు. ప్రతిదీ కూడా ఎట్లుండాలి?
నీ ఆధీనంలో ఉండేటట్టు చూసుకో. నువ్వు ఎవరి ఆధీనంలో ఉండడానికి వీల్లేదు, దేని ఆధీనంలో కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు ఏం చేయగలవు? దేవుని కొరకు నమ్మకమైన పరిచర్య, అద్భుతమైనటువంటి పరిచర్య చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, ఒక క్రైస్తవుడు దేవుడు అనుకున్నట్టుగా జీవించాలి అనుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో మితంగా ఉంటామో అప్పుడే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది అన్నమాట. అందుకనే కృపావరాలలో కూడా ఆశా నిగ్రహం అనేటువంటి పదం వాడింది. కృపా ఫలాలు, ఆత్మ ఫలాలు అంటాం కదా, అవునా? ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చివరి మాట, చివరి ఫలం అనుకోండి. ఆశా నిగ్రహం చివరిది ఏంటిది? దాని సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడడము జరిగింది. అంతేకాదు, కొన్నిసార్లు స్వస్థ బుద్ధి అనేటువంటి పదం బైబిల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. దాని అర్థం కూడా సెల్ఫ్ కంట్రోలే. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, మనము అన్ని విషయాలలో మితముగా ఉండాలి, అన్ని విషయాలలో సెల్ఫ్ కంట్రోల్డ్గా మనము ఉండాలి అనేటువంటి ఉద్దేశము దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంది. అయితే ఇంగ్లీష్లో అనేకమైన ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ కంట్రోల్ అనే మాట వాడి, ఇంకొన్ని టెంపరెన్స్ అనేటువంటి మాట వాడి. అది ఎక్కడి నుండి వచ్చిందంటే స్ట్రెంగ్త్ అనేటువంటి మాట నుండి టెంపరెన్స్ అనేటువంటి వర్డ్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే వన్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అన్నమాట. వన్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ అంటే తన్ను తాను గట్టిగా పట్టుకునేటువంటి వాడు. ఎవరు? ఆశా నిగ్రహం కలిగినటువంటి వాడు. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? అనేక విషయాలలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాట. అయితే ఈ మాటని మనం ఆలోచిస్తున్నప్పుడు కొంత ఏమనిపిస్తా అంటే, సెల్ఫ్ అంటే ఏంటిది? మనకు మనం కదా, అంతే కదా. సెల్ఫ్గా చేసుకుని అంటే నీకు నువ్వు చేసుకున్నావు. కానీ వాస్తవం ఏంటిదని అంటే, ఎప్పుడైతే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది వాస్తవంగా మనతోనే అయ్యే పని కాదు. సెల్ఫ్ కంట్రోల్ అనే పదం వాడినప్పటికీ కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనతోని కాదు అనే విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి. అర్థమవుతుంది? అన్ని ఆత్మఫలాలలో కూడా ఈ యొక్క ఆత్మఫలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనల్ని మనం అదుపులో పెట్టుకోకపోతే మనం దేవుని కొరకు మనం సరిగ్గా జీవించలేం, మనం దేవుని ద్వారా వాడబడలేం. అయితే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది మనతోని కాదు. ఈ విషయం కూడా మనము గుర్తించాలి. మరి ఎట్లా? పౌలు ఒక మాట అంటాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. చూడండి, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇది మన స్వంత శక్తితోనే అయ్యేది కాదు. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. కానీ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు ఫస్ట్ మనము తెలుసుకున్న తర్వాత అది ఎట్లా వస్తుంది అనేది కూడా మనము నేర్చుకుందాం. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట వాడబడ్డది దీని గురించే, దీనికి సంబంధించినటువంటిదే. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేని
తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. దీన్ని దేంతో పోలుస్తున్నారు అని అంటే ప్రాకారం లేక పాడైన పురం. మీరు పాత నిబంధనలో గమనించినట్లయితే ప్రతి పట్టణానికి ఏముంటుండే? ఎందుకు ప్రాకారం? దేని కొరకు? శత్రువుల నుండి కాపాడుకోవడానికి, ప్రొటెక్షన్ కదా. ఆ ప్రాకారం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు కూడా అంత సేఫ్గా ఉంటారు, అవునా? అయితే ఇక్కడ ప్రాకారం లేదు అని అంటే అది దేనికి ఆస్కారం ఉంది? ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు, అవునా? వీరు ఒక 2 వచనాలు దినవృత్తాంతాల నుండి ఒక 2 వచనాలు చూడండి. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చూడండి. చూడండి, ఇది యుద్ధము జరుగుతున్నటువంటి సమయం. సన్హెరీబు రాజు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు రాజు చేస్తున్నటువంటి పని ఏంటిదట? పాడైన గోడ యావత్తును కట్టిస్తూ ఉన్నాడు కదా. ప్రాకారంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఎత్తు పెంచుతూ ఉన్నాడు. అంటే ఈ ప్రాకారం, ఈ యొక్క గోడ ఏంటిది? అది భద్రతని ఇస్తుంది, సేఫ్గా ఉండడానికి అదొక నిదర్శనం. 2వ దినవృత్తాంతాల్లోనే 36వ అధ్యాయం 19వ వచనం. 36వ అధ్యాయం 19వ వచనం. చూడండి, దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి. వీరు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రాకారమును పడగొట్టాలి, అవునా? మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్టో లాస్టో ఏం చేస్తారు? ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది అట్లా? ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ లేదనుకోండి, సపోజ్ వచ్చేపోయే వాళ్ళు ఏం చేస్తారు? అవునా? లోపలికి వచ్చి ఏమైనా చేయవచ్చు, అవునా? గమనుంటారా వాళ్ళు? ఏదో ఒకటి మీ తోటలో మంచి పండ్ల చెట్టు, పూల చెట్టు ఏదైనా ఉందనుకోండి, కాంపౌండ్ వాళ్ళు లేకపోతే, ఆ ఫెన్సింగ్ లేకపోతే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చింది వారు చేస్తారు. అయితే నెహెమ్యాకి ఎందుకు బాధ అయింది తెలుసా? నెహెమ్యాకి ఎందుకు బాధ అయింది? యెరూషలేము ప్రాకారములు అంటే దేవుని యొక్క పట్టణము ఎలాంటి స్థితిలో ఉందంటే ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. అది బలహీనతకి, బుద్ధిహీనతకి నిదర్శనం. అక్కడ వాడినటువంటి పదం ఏంటి తెలుసా? ఎ మ్యాన్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. అర్థమవుతుందా? ఈ సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి, తన మనస్సును తాను అణుచుకోలేనటువంటి వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏం చేయొచ్చు? మన మీద దాడి చేయొచ్చు, ఏదైనా వచ్చి మనల్ని ఏం చేయొచ్చు? పాడు చేయొచ్చు. అర్థమవుతుందా? ఏ శోధనైనా కానీ, ఏ అపవాది తంత్రమైనా కానీ మనల్ని దేవుని నుండి దూరం చేసే అవకాశము ఉంటుంది అని చెప్పడానికి ఈ వచనాన్ని మనము తీసుకుంటున్నాం. కాబట్టి ప్రాకారం లేనప్పుడు ఏ విధంగా అయితే శత్రువు వచ్చి దాడి చేస్తాడో, ప్రాకారం లేనప్పుడు దేనికైనా సరే ఒక భద్రత లేదు, ఒక బలము లేదు. అర్థమవుతుంది? యెరూషలేము విషయంలో వారు ఎట్లున్నారంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఏమైనా చేయొచ్చు. అందుకని నెహెమ్యా మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటిది? యెరూషలేము ప్రాకారములను కట్టించినాడు కదా. ప్రాకారం కట్టబడుతుంది అని అన్నప్పుడు దానికి కొంత భద్రత అనేది కల్పిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి, మన జీవితానికి కూడా ప్రాకారం అనేది ఉందా? మనము మన మనస్సులను అణుచుకోగలుగుతున్నామా?
మనలో వస్తున్నటువంటి ఆలోచనలను, మనలో వస్తున్నటువంటి కోరికలను మనం ఎంత మట్టుకు అణుచుకోగలుగుతా ఉన్నాం. మీరు బైబిల్లో గమనించినట్లే 2-3 ఉదాహరణలు నేను చూపించిన తర్వాత మనం ఏ విషయంలో వీక్ ఉన్నాం అన్ని డీటెయిల్గా పోలేం, కానీ కొన్ని విషయాలు బేసిక్ థింగ్స్ మాత్రమే నేను మీకు గుర్తు చేస్తాను. మనకు బైబిల్ గ్రంథంలో సంసోను గురించి మనకి తెలుసు. సంసోన్ ఎవరు సంసోన్? న్యాయాధిపతి. సంసోన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? సంసోను సంసోను బలవంతుడు, సొలొమోను అట్లా టక్కనే చెప్పాలి. ఎవరు ఏందనేసరికి వారి మెయిన్ క్వాలిటీ లేదా వారి యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటిదని మనం చెప్పాలి. సంసోన్ అనేసరికి మనకి ఏం గుర్తొస్తుంది? సంసోన్ అంత బలవంతుడు ఎవరు లేరు. కానీ న్యాయాధిపతుల గ్రంథంలో 14 నుండి 16 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి, మీకు స్టోరీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన ఫిజికల్లీ స్ట్రాంగ్ కానీ మెంటల్లీ వీక్. అర్థమవుతుందా? ఆయన 20 సంవత్సరాలు ఏం చేసినాడు? న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ఫిలిష్తీయులను అందరూ కూడా చీల్చి చెండాడిన వ్యక్తి, కానీ మానసికంగా ఆయన బలహీనుడు. అవునా? అంటే ఎక్కడికి పోతుండే? ఫిలిష్తీయుల వారి దగ్గరికి వెళ్ళి డెలీలా దగ్గరికి వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆయన పరిస్థితి ఏమైపోయింది అర్థమైంది? ఫిలిష్తీయ సైన్యాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి, సింహమును చంపినటువంటి వ్యక్తి, కానీ ఒక్క విషయంలో ఆయన ఏం లేదు, ఆయనకి నియంత్రణ లేదు. కాబట్టి ఏమైపోయినాడు? బలహీనుడిగా. అర్థమవుతుందా? నిస్సహాయ స్థితిలో ఆయన జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆలోచన చేయండి. మనం కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ కావచ్చు, కానీ కొన్ని విషయాలు చాలా బలహీనంగా ఉన్నాం. అంటే అణుచుకోలేనటువంటివి మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. సౌలు గురించి కూడా మనం ఆలోచిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 21 నుండి 23వ అధ్యాయం వరకు మీరు తర్వాత చదవండి. సౌలు కూడా తన కోపాన్ని అణుచుకోలేకపోయింది. ఎవరి విషయంలో? సౌలుకి ఎవరి మీద కోపం? దావీదు మీద కోపం. ఆయనకి ఎంత కోపం అని అంటే అసలు రాజ్యము, రాజ్య పరిపాలన అన్ని పక్కన పడేసేసి ఆ చిన్నోడు దావీదు వెనకాల పడ్డాడు. ఏమైనా బుద్ధి ఉందా అసలు? అవునా? ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం? దావీదు ఏం చేస్తున్నాడు? నిన్ను తన్ను తాను అణుచుకోలేక ఏం చేస్తున్నాడు? దావీదు వెనకాల పరిగెత్తా ఉన్నాడు. అదే సమయంలో దావీదును చూడండి. దావీదు కంట్రోల్ అయినా ఏ సందర్భంలో? సౌలును చంపేటువంటి అవకాశాలు ఆయనకి 2 సార్లు దొరికింది కదా. ఎన్గేది అరణ్యంలో, అలాగే జీఫ్ అరణ్యం, 2 ప్లేసెస్లో ఆయనకి సౌలును చంపే అవకాశం వచ్చింది. కానీ ఆయన ఏమంటాడు? దేవుని చేత కంట్రోల్ ఉన్నాడా లేదా? ఒకసారి ఆ మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. 24వ అధ్యాయం 6వ వచనం. అసలు ఆ సమయంలో అంత ఓపికతో ఆయన వదిలిపెట్టడం అనేది చిన్న విషయం కాదు. అర్థమవుతుందా? అలాగే 26వ అధ్యాయం 9వ వచనం. ఇందులోనే మొదటి సమూయేలు 26వ అధ్యాయం 9వ వచనం. చూడండి, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యం? కాబట్టి అటువంటి పరిస్థితులలో ఆవేశం, కోపం అన్నీ ఉన్నా కానీ ఆ సమయానికి దావీదు ఏం చేస్తున్నాడు? తన్ను తాను అణుచుకుంటున్నాడు కదా. చాలాసార్లు మన జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తే అణుచుకోవడం దేవుడేరు.
మనం ఏం చేస్తాం మనకి తెలుసు. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 25వ వచనం. చాలు చూడండి, ఇక్కడ పౌలు ఎవరికి? ఫేలిక్స్, రోమా అధికారికి ఆయన ఏం చెప్తున్నాడు? దేని గురించి చెప్తున్నాడు? మీరు అక్కడ గమనించినారా? నీతిని గూర్చి, ఆశా నిగ్రహం గురించి. ఎప్పుడైతే ఆశా నిగ్రహం గురించి చెప్తున్నాడో ఆయనకు చాలా ఆందోళన కలిగింది అనమాట. అంటే వినలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఈయనకు అది లేదు. అర్థమైతే? సెల్ఫ్ కంట్రోల్ లేక ఆయన చాలామందిని హత్య చేస్తాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, చాలా చండాలమైన పనులైనా చేస్తాడు. ఎప్పుడైతే పౌలు వీటి గురించి చెప్తుంటాడో ఆయనకి వశం కాదనమాట. ఇక వద్దులే, ఆపు, మళ్ళీ ఎప్పుడైనా నేను వింటా. రోమా సామ్రాజ్యము లేదా రోమా పరిపాలన, స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఎప్పటి వరకైతే అది డిసిప్లిన్డ్గా ఉందో, ఎప్పటి వరకైతే అన్నీ కంట్రోల్డ్గా ఉండేనో, అది గొప్ప సామ్రాజ్యముగా చరిత్రలో ఉండింది. కానీ ఎప్పుడైతే ఒక శాచురేటెడ్ స్టేట్ వచ్చిన తర్వాత వాటిలో అది మెల్లిగా అదేమైపోయింది? పతనానికి వచ్చేసింది అనమాట. కారణం ఏంటంటే కొన్ని విషయాలు అవి డిసిప్లిన్ అనేటివి దాటి పోవడము జరిగింది. కాబట్టి రోమా సామ్రాజ్యము పతనం అవ్వడానికి కారణము అదే. కాబట్టి ఈ ఉదాహరణలన్నింటిని బట్టి మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుందనంటే, ఆశా నిగ్రహం అనేటువంటిది, అన్ని విషయాల్లో మితముగా ఉండడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే మన జీవితాల్లో అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు మన విషయానికి వస్తాం. మనం అన్ని విషయాల్లో మితముగా ఉంటున్నామా? ఎక్కడ మనకి కంట్రోల్ తప్పుతా ఉంది? మీకు తెలుసు పర్సనల్గా. అది సెల్ఫ్ కదా, మనకు తెలుసు ఎక్కడి వరకు మనము అదుపులో ఉంటున్నాం, ఎక్కడ అదుపు తప్పుతున్నాం. కానీ వాక్యం చెప్తుంది అన్ని విషయాలలో, ఇన్ ఎవ్రీథింగ్, ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ అని అన్ని విషయాలు మనం ఎట్లా ఉండాలి? మితముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక 2-3 విషయాలు బైబిల్లో ఉన్నటువంటి వాటిని నేను మీకు చూపిస్తాను. వీటిలో కనీసం నేను ఆశపడుతున్న కనీసం వీటిలోనైనా సరే మనము మితముగా ఉంటే మనం వర్ధిల్లుతాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఏముంది అక్కడ? మితముగా మాట్లాడువాడు. మనము ఏ విషయంలో మితముగా ఉండాలి? మాట్లాడే విషయంలో. సెల్ఫ్ కంట్రోల్ ఇన్ స్పీచ్. మనం మాట్లాడే విషయంలో ఎట్లుండాలి? మితముగా. బాగా మాట్లాడకండి. యాకోబు రాసిన పత్రికలు ఏముంటుంది? వినుటకు కొన్ని వచనాలు ఇట్లా రావాలి నోటికి. వినుటకు మీరు చెప్తేనే చెప్తా ఇప్పుడు నేను. ఎవరు చెప్పిర్రు? వినుటకు వేగిరపడువాడును, మాటలాటకు నిదానించువాడై ఉండాలి. మాట్లాడటకు ఎట్లుండాలి? నిదానించువారై ఉండాలి. మనం మాట్లాడే విషయంలో దయచేసి ఎట్లుండాలి? మితముగా ఉండండి, బాగా మాట్లాడకండి. అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడొద్దు తెలుసా? ఈ మాట చూడండి. సామెతల్లోనే 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో ఏముంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుంది? దోషం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మాట్లాడకుండా ఉంటారా?
మాట్లాడకుండా ఉండగలమా? ఉండలేము. మాట్లాడాలి. మాట్లాడకపోతే ఎట్లా? కానీ ఎట్లా మాట్లాడాలి? ఇంగ్లీష్లో ఎట్లా? హూ హోల్డ్స్ బ్యాక్ హిజ్ లిప్స్ అని ఉంటుంది అనమాట. అంటే తన పెదవులను వెనక్కి పట్టుకునేటువంటి, వెనక్కి కంట్రోల్లో ఉంచుకునేటువంటి వాడు. మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే మన సువార్త ఎట్లా ప్రకటిస్తుంది? విస్తారమైనటువంటి మాటలు ఎక్కువ మాట్లాడినాం అనుకోండి, అందులో ఖచ్చితంగా ఏమొస్తుంది? దోషం వస్తుంది. కాబట్టి మన సెల్ఫ్ కంట్రోల్ దేంట్లో ఉండాలి? మాటల్లో ఉండాలి ఫస్ట్. తర్వాత 29వ అధ్యాయం సామెతల గ్రంథం 29 11వ వచనం. ఎందులో సెకండ్ వన్ దేంట్లో మనం ఉండాలి? కోపం విషయంలో మనము మితముగా ఉండాలి. కోపపడొద్దు అని కాదు, కోపడాలి. కోపం అనేటువంటిది మన స్వభావం. మన మనుషులం కాబట్టి, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనం ఉంచినాడు కాబట్టి కోపం రావడం సహజమే. కానీ బైబిల్ ఏమిటంటే కోపపడుడి కానీ పాపం చేయకూడదు. యేసుప్రభు కూడా కోపం వచ్చిందా? వచ్చింది. కానీ ఆ కోపం ఎట్లుండాలి? వాక్యానుసారంగా ఉండాలి. ఏ వైజ్ మ్యాన్ క్వైట్లీ హోల్డ్స్ ఇట్ బ్యాక్. అంటే మన కోపం వస్తుంది చాలా సందర్భాల్లో, కానీ మనం ఏం చేయాలి? ఆ కోపాన్ని అణుచుకోవాలి. అవునా? కోపం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పలగొడతానంటే ఇంట్లో ఏ వస్తువులు ఉండవు. అర్థమవుతుందా? కాబట్టి మనము చాలా సందర్భాల్లో కోపాన్ని అణుచుకోక చాలా మాటలు అనేస్తాం. మనం పగలగొట్టకపోవచ్చు, కానీ మనం గిన్నెలు పగలగొట్టాం, కానీ మనుషుల హృదయాలను బ్రేక్ చేస్తామా? మనం ఎక్స్పర్ట్స్ అయినా కదా. కోపం వస్తే ఏం మాట్లాడతామో మనకే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ విషయంలో కూడా మీరు ఎట్లుండాలి? మితముగా ఉండండి. అర్థమవుతుందా? అంత కోపము మంచిది కాదు. మనం చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నాం కదా, తన కోపమే ఎవరికి శత్రు? మనకి. అవును, ఇవన్నీ మనకు తెలియని విషయాలు కాదు, కానీ ఈ విషయాలలో మనము మితముగా ఉండాలి. అర్థమైతే వీటిని అణుచుకోవడం మనము అలవాటు చేసుకుంటే చాలా అనర్థాలు మన జీవితంలో జరగకుండా ఉంటాయి. కోపపడడం అనేటువంటిది మన బలహీనత వాస్తవం చెప్పాలంటే. అర్థమవుతుందా? మీకు మాటి కోపం వస్తుందంటే అది మన యొక్క వీక్నెస్ అని గుర్తుపెట్టుకోండి. దేవునికి ఊకే కోపం వచ్చిందా? దేవుడు ఊకే కోపడతాడా? దేవునికి చాలా సహనం ఉంది కదా. దేవుని బిడ్డలంగా మనం కూడా కోపాన్ని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. తర్వాత మనము ఆహార విషయంలో కూడా కంట్రోల్గా ఉండాలి. సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం. ఈ 21వ వచనం, 23, 21 కూడా. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. అర్థమవుతుందా? ఇక్కడ నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అనేటువంటి మాట యొక్క ఉద్దేశం ఏంటనంటే, అటువంటి సమయంలో అర్థమవుతుందా, మనం చాలాసార్లు ఆహార విషయాల్లో మనం ఏం చేయం? కంట్రోల్ ఉంటుందా? మనము కొన్ని వారాల క్రితం చూసినాం కదా ఆరోగ్య సూత్రాలను. ఒకసారి నేను చెప్పిన, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఆహారం అనేటువంటి పెద్ద శోధన. అర్థమవుతుందా? బైబిల్లో చాలామంది దేని ద్వారా శోధించబడ్డారు? హవ్వ, పండు కదా. ఆయన పేరేది? ఏశావు, ఆహారం. యేసుప్రభు కూడా కదా. ఈ రొట్టెను, ఈ రాళ్లను, అర్థమైంది,
దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు మనం చాలా లైట్గా తీసుకుంటాం, కానీ అది మన కొంప ముంచుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కాంటెక్స్ట్ గురించి కూడా ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ అంటే 23వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే, నీ ఏలికతో భోజనం చేయి కూర్చుండినప్పుడు నీవెవరి పక్షమున ఉన్నావో బాగా యోచించి నీవు తిండిపోతువా అంటే, నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు అక్కడ కొంచెం నువ్వు ఎట్లుండాలి, డీసెంట్గా ఉండు. ఇక దొరికింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఇది చేయకు. నీ గొంతుకి ఏం చేసుకో అంటే, నీకు అది ఉందనుకోండి, గాయమైతే అనేటువంటి భయంతో నువ్వు ఏం చేస్తావు, కొంచెము నిదానంగా మెల్లిగా ఎంత తినాలో అంతే. అది మన ఆరోగ్యానికి మంచిది. ఈ విషయంలో కూడా మనం ఏం చేయాలి, ఆకలి అయినా కాకపోయినా తినేవాళ్ళు ఉంటారు చాలామంది. తినాలంతే. అర్థమైంది? అది మంచిది కాదు. అర్థమైంది? దాన్ని కూడా మనం ఏం చేయాలి, కంట్రోల్లో పెట్టుకుంటే అది మనకే మంచిది. అవునా? మన ఏమైనా షేపులు ఎందుకు అవుట్ అవుతున్నాయనంటే ఆ విషయాలు మనకేం లేదు, కంట్రోల్ లేదు. అర్థమవుతుంది? కాబట్టి దాని గురించి కూడా మనము ఆలోచన చేయాలి. తర్వాత మనము వ్యయపరిచే విషయంలో ఏమంటారు, ఖర్చు చేసే విషయంలో కూడా మనం ఎట్లా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. మనల్ని మనం ఏం చేయాలి, అంచుకోవాలి. ఇక డీమార్ట్ పోయినామంటే అన్నీ వేసుకురావద్దు. అర్థమవుతుందా? అవసరం ఉన్నా లేకున్నా అక్కడ పోయిన తర్వాత మన కంట్రోల్ ఉండదు ఇక కదా. ఒకటి తీసుకోవాలని పోయి 10 తీసుకొస్తాం. మనం లిమిటెడ్గా తీసుకెళ్తాం, ఇంతే డబ్బులని. ఆడ పోయిన తర్వాత తీసిన తర్వాత మెల్లగా క్యాష్ అయిపోతుంది కాబట్టి కార్డు తీస్తాం. కార్డు తీస్తే కదా ఏముండదు కదా, ఎంత అంటే అంత. వాక్యములు ఉన్న విషయమే చెప్తున్నా. ఒకసారి చూడండి, 21వ అధ్యాయం సామెత 21వ అధ్యాయం 20వ వచనం. చదవండి. బుద్ధిహీనులు ఏం చేస్తారట, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచడం అంటే ఖర్చు చేయడం అన్నమాట. మన ఖర్చులు ఎలా ఉన్నాయి, కంట్రోల్ ఉన్నాయా? ఏది అవసరమో అదే మనం తీసుకుంటున్నామా? ఇంగ్లీష్లో ఏం స్వాలోస్ అనే పదం వాడిన, డివోర్స్ అని ఒక పదం. స్వాలోస్ అంటే అంత మింగేస్తాను. మన ఖర్చులు ఎట్లా ఉన్నాయి, అవసరమైనవి తీసుకుంటున్నామా, అనవసరమైనవి కూడా తీసుకుంటున్నామా ఆలోచన చేయాలి. అది దరిద్రతకి కారణమవుతుంది. అవునా? ఎప్పుడో అవసరమైన దానికి ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరము లేదు. అవునా? బీరువాల నిండా బట్టలు ఉంటాయి, కానీ ఏం బట్టలు లేవంటారు. ఏది వేసుకోవాలో తెలుస్తలే, అసలు బట్టలే లేవంటారు. అవునా? ఆలోచన చేయండి. మనకి ఏమైతే లేదు, మనం అదుపులో ఉండలేం. ఆ చోట ఆ పరిస్థితి మన జీవితంలోకి వచ్చేసరికి మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాం. ఇవే కాదు, మన ఆధ్యాత్మిక విషయాల్లో నేను మీకు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలు కూడా మీరు గమనించండి. ఏ విషయాల్లో మనల్ని మనం అణుచుకోగలుగుతున్నాం, ఏ విషయంలో మనము అదుపు తప్పుతున్నాం. అదుపు తప్పినామంటే ఏమవుతుంది, ప్రమాదాలు సంభవిస్తాయి కదా. మీరు యాక్సిడెంట్స్ న్యూస్ చదువుతున్నప్పుడు అక్కడ ఏమిటి, అదుపు తప్పి అనే మాట వాడతారు కదా. ఏమైపోయింది, కంట్రోల్ కాలేదు కాబట్టి ఏమవుతుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. మన జీవితాల్లో ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా చోట్ల కంట్రోల్ తప్పుతున్నాం. మన నోరు కంట్రోల్ తప్పుతుంది, మన అలవాట్లు, మన ఆలోచనలు ఏమవుతున్నాయి, కంట్రోల్ తప్పుతున్నాయి. అందుకనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు పరిష్కారం ఏంటి, దీనికి ఏంటిది పరిష్కారం? ఈ కంట్రోల్ తప్పడం అనేది మన చేతుల్లో లేదే, నేను స్టార్టింగ్లో చెప్పాను. మనం చేయాలనుకుంటాం కానీ మనము చేయలేము. అయితే ఇక్కడ దేవుడు అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అదేంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనము పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకుంటే ప్రతి దాన్ని మనం జయించగలం. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ మాట దయచేసి వీలైతే మీ నోటికి రావాలి, బైహార్ట్ చేసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను అనేటువంటి మాట. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ. స్వస్థ బుద్ధి అంటే ఏమన్నా నేను సెల్ఫ్ కంట్రోల్. ఎక్కడైనా స్వస్థ బుద్ధి అంటే హీలింగ్ బుద్ధి అని కాదు. అక్కడ స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇక్కడ ఫుట్ నోట్లో ఏముంది? స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించిన. అర్థమవుతుందా? కాబట్టి నాతో అయితలేదు, నా కంట్రోల్ అయితలేదు, నేను ఏమేమో చేసేస్తున్నట్టు అట్లా కుదరదు. అట్లా నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అన్ని విషయాలలో నువ్వు ఎలా ఉండాలి? అదుపులో ఉండాలి. ప్రతి దాన్ని నువ్వు అణుచుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మనకి అనుగ్రహించిన, తన పరిశుద్ధాత్మని మనకి దేవుడు నేను వెళ్ళుట మంచిది అని యేసుప్రభు ఎందుకు అన్నాడంటే, నేను వెళితే మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనం ఎలా ఉంటాము? సెల్ఫ్ కంట్రోల్గా ఉంటాం. మీరు ఆలోచన చేయండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీ 5:25. 5:25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం అనే మాట. అక్రమం ఉండదు, అదుపు తప్పడం అనేది ఉండదు. ఎప్పుడు? ఆత్మను అనుసరించి జీవించినప్పుడు. అర్థమవుతుంది? ఆత్మను అనుసరించి జీవించడానికి మనల్ని మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒకటేసారి రాకపోవచ్చు, అర్థమైతే ఒకటేసారి రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ప్రతిసారి జయిస్తామా, ప్రతిసారి కంట్రోల్లో ఉంటామనే తర్వాత సంగతి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు, మనకు అవకాశం ఉంది. అర్థమవుతుందా? ప్రతిదాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడానికి, ప్రతిదాన్ని మన అదుపులో ఉంచుకోవడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఆత్మను అనుసరించి జీవించినట్లయితే మనం ప్రతి దాంట్లో మనము విజయాన్ని పొందుకోగలం. చివరిగా ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా మీరు ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధి గలవారై, సెల్ఫ్ కంట్రోల్డ్. మనం ఎలా ఉండాలి? సెల్ఫ్ కంట్రోల్. స్వస్థ బుద్ధి గలవారై ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి ప్రార్థన చేయడానికి. మీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మీరు ప్రార్థన ఏడా చేస్తారు? నిద్ర వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? నిద్రపోతాం. కంట్రోల్ చేసుకుంటామా? చేసుకోం. మన శరీరం ఎటు లాగితే అటు పోయినాం అనుకోండి, మనకి ఏది కంట్రోల్లో ఉండదు. అయితే గుర్తుపెట్టుకోండి, అన్నిటి అంతము సమీపమే, అన్నీ అంతరించిపోవడానికి దగ్గరుంది. దేవుని రాకడ దగ్గరుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, అన్ని విషయాల్లో మితముగా ఉండండి, ఏది మనల్ని ఏలొద్దు. నేను ప్రతిసారి చెప్తున్నా, ఏది మనల్ని రూల్ చేయొద్దు. ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి? మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనం ఎంత పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకుంటామో అంతగా మనల్ని మనము అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయం మనకు ప్రతి క్షణము, ప్రతి సందర్భంలో మనకు అవసరం. పరిశుద్ధాత్మ మీద మనం ఎంత ఆధారపడితే అంతగా మనము దేవుడు అనుకున్నట్టుగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆత్మను అనుసరించి మనం నడుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ, మనం అక్షయమైన కిరీటం పొందడానికి అన్ని విషయాల్లో మితముగా ఉందాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో మితం. ఏది మనల్ని ఏది మనల్ని తన కంట్రోల్లో పెట్టుకోదు. ఏ అలవాటు కానీ, ఏ ఆలోచన కానీ, అర్థమవుతుందా, ఏ వ్యసనం కానీ, ఏది మనల్ని అదుపులో పెట్టుకోవడం. పరిశుద్ధాత్మ దేవుని అదుపులోనే మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవడానికి మనము ఇష్టపడాలి.
అపవాది మనల్ని ప్రతిసారి మన జీవితంలో యాక్సిడెంట్ జరగాలని కోరుకుంటుంది. అర్థమవుతుందా? మనం ప్రమాదానికి గురి కావాలని అపవాది ఎప్పుడు కోరుకుంటుంది, ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకుంటామో అన్ని విషయాల్లో మనము మితముగా ఉంటాం, దేవుడు అనుకున్నటువంటి కార్యాలు చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభు కొరకు మనము వాడబడదాం. మనం ఆలోచన చేద్దాం, ఎక్కడ మనం అదుపు తప్పుతున్నాం, ఏ విషయాలు అదుపు తప్పుతున్నాం. నేను కొన్ని విషయాలే మీకు గుర్తు చేసిన, మీరు ఆలోచన చేసుకోండి. మీ జీవితాల్లో ఏ విషయాలు మనల్ని ఏళ్తా ఉన్నాయి, ఏ విషయంలో మనం అదుపు తప్పుతున్నాం, దాని ద్వారా వస్తున్నటువంటి ప్రమాదాలు, దాని ద్వారా జరుగుతున్నటువంటి అనర్థాలు మనకి తెలుసు. అర్థమై తన మనస్సును అణుచుకున్నటువంటి వాడు ఎలాట ప్రాకారం లేని పట్టణం లాగా ఉన్నాడు. ఎవరైనా దాడి చేయొచ్చు, ఎవరైనా ఏమైనా ఎత్తుకోపోతారు మన యొక్క జీవితంలో నుండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభు వైపు చూద్దాం.